చూడండి, తినే టయానికి చిక్కబడిద్ది. చపాతీ ఇంకా ప్రిపేర్ చేస్తాం. హలో ఫ్రెండ్స్, చపాతీలో కర్రీ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చికెనే లేదు, కాకపోతే చికెన్ కన్నా సూపర్గా ఉంటుంది. చూడండి, నచ్చితే లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు చపాతీలోకి కర్రీ చేస్తున్నా. ఇదిగో చూడు, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నా. ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి, జీలకర్ర అన్నీ. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే టేస్ట్. ఇవి బఠానీ ఉడకబెట్టుకున్నాను, ఇందులోనే ఆలు కూడా ఉడకబెట్టాను. టమాటా అయితే అందులోకి పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగలేపు కొంచెం ఉప్పు వేసామంటే త్వరగా వేగుతుంది. కొంచెం కరివేపాకు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేయాలి. పచ్చిన వాసన పోయిన తర్వాత టమాటా పేస్ట్ వేయాలి. ఇదిగో టమాటా పేస్ట్ అయితే పట్టుకున్నా. 2 కేజీలు ఉంటాయి టమాటాలు. మాకు ఎక్కువ మంది కదా, 70 మందికి, అందుకోసం 2 కిలోలు. ఇందులోనే పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా 1 స్పూను. మీరైతే తగినంత కారం, మేమైతే 2 స్పూన్లు వేసుకుంటాం. మాకు 2 స్పూన్లు సరిపోయింది. ఇదంతా ఉప్పు. ఇది పచ్చి వాసన పోవాలి, బాగా పచ్చివాసన పోయి ఫ్రై అవ్వాలి. బఠానీ సగం అందులో వేసి సగం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకొని పట్టుకోవాలి. ఇదైతే పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో బఠానీ వేసుకోవాలి. బఠానీలో వాటర్ కూడా వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇందులోకి ఒక టెంకాయ అయితే కొట్టుకుందాం. ఒక్క దెబ్బకే పగిలింది ఇది. టెంకాయ చూడండి ఫ్రెండ్స్, ఎలా పగిలిందో దీపంలాగా. పచ్చి కొబ్బరి తింటే చాలా మంచిది. ఆలు వేసుకోవాలి. సగం అయితే నలుపుకున్నా, సగం కట్ చేసుకున్నా. కొబ్బరి పేస్ట్ పట్టుకోవాలి. ముక్కలు ఫస్ట్ ఒక రౌండ్ తిప్పుకోవాలి. ఈ విధంగా నూగులు, గసగసాలు, మిరియాలు, జీడిపప్పు నూక, పుచ్చపప్పు వేసి పట్టుకోవాలి కొబ్బరిలో. ఇదిగో ఈ విధంగా అయితే వేసుకొని పట్టుకోవాలి. ఒక చేతితో పట్టుకొని కుదరలేదు వేయడానికి, అన్నీ ఇదిగో వేసాను. వాటర్ పోసి పట్టుకోవాలి. ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకోవాలి. పేస్ట్ వేసుకొని అంతా కలబెట్టుకోవాలి. కొన్ని ఫస్ట్లో వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం పేస్ట్ పట్టేసుకోవాలి, చిక్కగా వస్తుంది. ఇదిగో పేస్ట్ అయితే పట్టుకున్నా, దీంట్లో పోసేసుకున్నాం. ఇప్పుడు కావాలంటే వాటర్ కూడా చూసుకొని పోసుకోవచ్చు. నేనైతే కొన్ని మిల్ మేకర్లు వేసుకుంటా, చాలా బాగుంటాయి. ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది మిల్ మేకర్లో, ఇవి వేసుకుంటా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ధనియాల పౌడర్ వేస్తా. ఇదైతే నేను పట్టుకున్నదేను, లాస్ట్లో వేస్తే టేస్ట్ ధనియా